రామాయణం అరణ్యకాండ 35 సర్గ. ఇక్కడ శూర్పణఖ చెప్పిన మాటలు విని రావణాసుడు సీతాదేవిని అపహరించుకు రావాలనే నిర్ణయం తీసుకోవటం, అలాగే అతడు తన రథాన్ని అధిరోహించి సముద్ర తీర దృశ్యాలన్నీ చూసుకుంటూ మారీచుడొక్క ఆశ్రమానికి వెళ్ళటం గురించి చెప్పబడి ఉంది. తతః శూర్పణఖా వాక్యాం తచ్చుత్వా రోమహర్షణం సచివాన్ అభ్యానుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జఘామసః. ఎప్పుడైతే శూర్పణఖ చెప్పవలసినవన్నీ చెప్పింది, రాముడి గురించి లక్ష్మణుడి గురించి అన్నీ వర్ణించి చెప్పిన తర్వాత వాళ్ళ బలాల గురించి వాళ్ళ ఆయుధాల గురించి రావణాసుడు అడిగాడు. అవన్నీ చెప్పి సీత యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పి తను నీకు తగిన భార్య అని, కరుణుని దూషణుని ఇటువంటి వాళ్ళందరినీ చంపిన ఆ రాముడిని నువ్వు ఎప్పుడైతే చంపేస్తావో ఆ రాక్షసుల యొక్క ఆత్మకు శాంతి కూడా లభిస్తుంది, అందుకని నువ్వు నిర్ణయాన్ని తీసుకునే దానికి తగ్గట్టుగా కార్యానికి పూనుకో అని చెప్పింది. అలా చెప్పిన తర్వాత రావణాసుడు భయకారణముగా గగ్గురుపాటు గుర్చేటి శూర్పణఖొక్క మాటలు విని ఆ సభలో ఉన్న మంత్రులతో మళ్ళీ చర్చించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతడు మంత్రుల్ని పంపించేసి తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. తత్కార్యమనుగామ్యాద్య యథావధూపలభ్య చ దోషానాం చ గుణానాం చ సంప్రదార్య బలాబలం. తర్వాత రావణాసుడు తన కర్తవ్యాన్ని స్వయంగా నిర్ణయించుకున్నాడు. ఇక్కడ సభలో అందరితో చర్చించాడు, కానీ నిర్ణయం వాళ్ళకి ఏది చెప్పకుండా తనకి నచ్చినది తనకి ఏదైతే అనిపిస్తుందో దానికి తగ్గట్టుగా స్వయంగా నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. సీతను అపహరించుట్లో గల గుణదోషాల గురించి కూడా మళ్ళీ తర్కించుకున్నాడు. ఎంత తర్కించుకున్నా సరే మనలో ఉన్న ఆ చంచలత్వ కారణంగా, ఆ కోరిక కారణంగా ఏమవుతుందంటే నిజంగా దోషపూరితంగా ఉన్న దానివల్ల మనకి ఆపద వస్తుందన్నా సరే దాన్ని మనము అంతలాగా ఆలోచించము, దాన్ని తోసిపుచ్చినట్టే చూసి ఈ యొక్క కోరికకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః స్థిరబుద్ధిస్తతో రమ్య యానసాలాం జగామః. ఇలా తన బలాన్ని శ్రీరాముడు యొక్క బలాన్ని మళ్ళీ పోల్చుకున్నాడు, అన్నీ ఆలోచించుకున్నాడు. తనకున్న వరాలు కూడా ఉన్నాయి, మానవ మాత్రుడైన రాముడి దగ్గర వరాలు ఉండే అవకాశం లేదు. అందుకని ఇవన్నీ ఆలోచించుకుని చివరికి సీతని అపహరించటమే అని నిర్ణయించుకున్నాడు. తర్వాత దానికి తగ్గట్టుగా ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి, అందుకని తన రథానికి ఉన్న అశ్వాలు అన్నీ చేర్చి సిద్ధపరచుకున్నాడు. యానసాలం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధీపః సూతం సంచోదయామాస రథః సంయోజ్యతామితి. ఆ రాక్షసరాజు రహస్యంగా, ఇక్కడ రహస్యంగా అని చెప్పడానికి అర్థం ఏంటంటే దీనికి ముందు నిండు సభలో మంత్రులతో చర్చించి అన్నీ చేసిన తర్వాత నిర్ణయాన్ని తనకి తానే తీసుకున్నాడు. వాళ్ళకేమీ చెప్పనూ లేదు, అందుకని ఎవరికీ తెలియకుండా అంటే ఇటువంటి కార్యాన్ని చేస్తున్నానని కూడా వాళ్ళకి చెప్పలేదు. ఎంత కోరిక తీవ్రంగా ఉన్నా సరే ఒక నిర్ణయం తీసుకుని అందరికీ తెలిసిన తర్వాత నాకున్న ఈ చంచలత్వ కారణంగా నేను ఇది చేసేస్తున్నాను అంటే మళ్ళీ ఇప్పుడు దాకా ఏదైతే నేను సంపాదించి పెట్టుకున్నానో అదంతా మళ్ళీ పాడు చేసుకున్నట్టు. కానీ ఈ కోరిక, ఈ బలహీనత కారణంగా అది చెయ్యలేకుండా కూడా ఉండలేను నేను, అందుకని ఏం చేస్తారు, గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తారు. అలాగే రావణాసుడు కూడా అతి రహస్యంగా తన రథాన్ని సిద్ధం చేసుకుని గుర్రాలను ప్రవేశింపచేసి ఆ రథాన్ని సిద్ధపరచమని సారథికి చెప్పాడు, ఎవరికి చెప్పకుండా ఇవన్నీ జరగాలి అని. ఏవముక్తః క్షణేనైవ సారథిర్లఘు విక్రమః రథం సంయోజయామాస తస్యాభిమతముత్తమం. ఆ సారథి కూడా ఆ కార్యాన్ని నిర్వహించటానికి చాలా సమర్థత కలిగి ఉన్నవాడు. రావణాసుడు ఆజ్ఞ మేరకు దాన్ని అనుసరించి క్షణాలలో ఆ రథాన్ని కూడా, పైగా దానికి సర్వశ్రేష్టమైనవన్నీ కూడా ఆ గుర్రాలని పెట్టి దాన్ని సిద్ధపరిచాడు. కాంచనం రథమాస్తాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం కరేహ కాంచనభూషణ్యేన. ఆ శ్రేష్టమైన రథం ఎలా ఉంది అంటే అది బంగారు రంగులో ఉంది. పైగా ఎలా ఉంటుంది, యజమాని యొక్క కోరిక మేరకు తను ఎక్కడికి వెళ్ళాలో, ఎంత తొందరగా వెళ్ళాలో మనోవేగంలాగా ఆయనకి ఏది అనిపిస్తుందో దానికి తగ్గట్టుగా కోరిక ప్రకారంగా అది పయనించగలదు. పుష్పక విమానము.
ఇది రత్నాలతో దానికి చక్కగా పొదగబడి ఆ గుర్రాలు కూడా బంగారు ఒక జీనులు తోసుకుని పైగా పిశాచాకారం గల ముఖములతో కనపడుతున్నట్టుగా ఉన్నవి. మేఘప్రతిమానాధీన సతేన ధనధానుజ రాక్షసాధిపతి శ్రీమాన్ యయోనద నదీపతి. కుబేరుని సోదరుడు సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన రావణాసుడు మేఘాలు గర్జించేలాగా ధ్వని చేసుకుంటూ ఆ రథాన్ని ఎక్కి సముద్ర తీరానికి చేరుకున్నాడు. సశ్వేతవాలవ్యజన శ్వేతశ్చత్రోదశానన సిగ్న వైఢూర్య సంకాస తాప్తకాంచన కుండల. ఈ రావణాసుడు ఏదైతే రథం మీద ఎక్కి వెళుతున్నాడో ఆ రథానికి ఏమున్నాయంటే తెల్లని వింజామరులు విసినికర్రలతో సేవించబడుతూ ఉన్నాడు. పైగా ఆ రథానికి ఉన్న చాత్రం కూడా స్వచ్ఛమైన తెలుపు కాంతులతో ఉన్నది. రథమే బంగారంగా ఉన్నది, దానికి తోడు ఈ తెలుపు కాంతులు. ఆ దశానుని యొక్క నీల వైఢూర్యమనులు గల నిగనిగలాడుతూ ఉన్నాయి తన ఒంటి మీదవి. ఆ రథానికి ఉన్నవి అన్నీ కూడా. వింశద్భుజో దశగ్రీవో దర్శనీయ పరిచ్ఛదః త్రిదశారిర్మునీంద్రజ్ఞో దశశీర్ష ఇవాంధ్రిరాట్. అతని ఆ బాహువులకి, రెండు బాహువులకి కూడా, అలాగే తన శిరస్సు మీద 10 కంఠములతో కనపడుతున్న రాజచిహ్నాలతో అతి అద్భుతంగా ఉన్న ఆకారంలాగా ఉన్నాడు. అతడు దేవతలకు శత్రువు, మునీంద్రుని హింసించేవాడు. పర్వత శిఖరంలాగా 10 తలలు కలిగి ఉన్న, పైగా అతను ఎక్కిన రథము ఇష్టానుసారంగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళేది. కామఘం రథమాస్తాయ శుశుభే రాక్షసేశ్వర విద్యున్మండల వాన్మేఘ సభాలక ఇవాంబరే. ఆ రథము యజమాని యొక్క కోరిక మేరకు వెళ్ళిపోతుంది. ఆ రాక్షసేశ్వరుడు ఎప్పుడైతే రథం మీదకి ఎక్కి ఉన్నాడో అతడు తెల్లగా ఆవృతమైన మేఘంలాగా విద్యుత్ కాంతులతో విరజిమ్ముతున్నట్టుగా ఆకాశ మార్గంలో ముందుకి సాగిపోతున్నాడు. మనం ఇప్పుడు క్యాబ్లో కూర్చున్నామంటే మనం ఏమీ చెప్పకుండా వెళ్ళంటే ఎక్కడికి వెళ్తాడో ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. కాకపోతే ఇది ఎంత దివ్యమైన విమానము అంటే మనోవేగంతో, అంటే ఈ మనస్సులో యజమాని ఒక కోరిక మేరకు ఎక్కడికి వెళ్ళాలో, ఎంత తొందరగా వెళ్ళాలో దానికి తగ్గట్టుగా అక్కడికే తీసుకెళ్తూ ఉంటుంది. సశైలం సాగరానుపం వీర్యవానవలోకయం నానా పుష్పఫలైర్వృక్షైః అనుకీర్ణం సహస్రశః. మహావీరుడైన రావణాసుడు పర్వత పంక్తులతోలాగా ఉన్న సాగర తీరానికి మొత్తానికి చేరుకున్నాడు. అక్కడ మనోహర దృశ్యాలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. శీతమంగళతోయాభిః పద్మనీభిః సమంతతః విశాలైరాస్సమాపద్యేః వేదమద్భిః సమావృతం. ఆ తీరంలో అక్కడ ఉన్న వనాలలో కూడా పువ్వులతో, పళ్ళతో నిండిపోయిన వేల కొలది చెట్లు చక్కగా ఉన్నాయి. ఎటు చూసినా సరే చల్లని మధుర జలాలతో నిండిపోయిన సరస్సులు కనిపిస్తున్నాయి. చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉన్నది. కదల్యాడాకి సంభాదాం నాళికేరుపశోభితం సాలే స్థలే స్తమాలేశ్చ పుష్పితే స్తరుభిర్వృత్తం. అక్కడ మధుర నీటితో నిండిపోయిన సరస్సులే కాకుండా చక్కగా ఉన్న వేదికలతో, విశాలంగా ఉన్న ఆశ్రమాలతో చక్కగా ఉంది. అక్కడ అరటి తోటలు, కందిపేరులు, కొబ్బరి చెట్లు, బాగా పుష్పించిన పువ్వులతో ఉన్న చెట్లు, మద్ది వృక్షాలు, తాటి చెట్లు, కానుగ చెట్లుతో చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. నాగేహ సుపర్ణైర్గంధర్వ్యేహ కిన్నరైశ్చ సహస్రశః అశ్వైర్వైద్యానస్యైహ మాష్యైహ వాలకిల్యైర్మరీచిహ్నైః అత్యంత నియతాహారైః శోభితం పరమర్షిభిః జితకామైశ్చ సిద్ధైశ్చ చారణైరుపశోభితం. వేల కొలదిగా ఉన్న అక్కడ నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నెరులు, బ్రహ్మమానస పుత్రులైన వైఖానసులు, అలాగే మాషగోత్రజులు, వాలిక్యులు, అమృత కిరణముల్ని పానం చేసేయట్టి దేవతలు, ఆహార నియమాల నుంచి పాటించే ఆ మహర్షులు, జితేంద్రులైన సిద్ధులు కూడా, చారుణులు మొదలైన వారితో ఆ తీర ప్రదేశాల్లో శోభాయమానంగా అక్కడ కనిపిస్తున్న ఆశ్రమాలందరూ వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు. అందుకని శోభాయమానంగా ఉన్నది. దివ్య
दिव्याभरणमाल्याभिः दिव्यरूपाभिरावृतं क्रीडारतिविधिज्ञाभिः अप्सरोभिः सहस्रशः. దివ్యమైన ఆభరణాలు వేసుకున్నారు, పూలమాలలు చక్కవి ధరించారు, చక్కని రూప సంపద కలిగి ఉన్నారు, ఆటపాటలు అభిరుచులు కలిగి ఉన్నారు. అందరూ కూడా ఆరితేరిన వారైన వేల కొలది అప్సరసలు అక్కడ విహరిస్తూ ఉన్నారంటే ఇక్కడ చూడటానికి ప్రకృతి బాగుంది, దానికి తగ్గట్టుగా అందమైన రూపాలతో అందమైన ఆభరణాలు ధరించి వీళ్ళందరూ కూడా ఆటపాటలతో అక్కడ ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. సేవితం దేవపత్నిభిः శ్రీమతిభిः శ్రియావృత్తం దేవదానవ సంగేశ్చ చరితం తామృతాశిభిः. అక్కడ ఆరితేరిన వారు ఇంతమంది విహరిస్తూ ఉంటే ఆ తీరం అంతటా కూడా దివ్యాంకర సౌందర్య శోభగా వెళ్ళి విరుస్తున్నట్టుగానే ఉంది. ఒక అందాన్ని ఇంకోటి మళ్ళీ దానికి ఇది తోడైతే ఇంకా అందంగా అనిపిస్తున్నట్టుగా ఉంది. అమృతపానం చేసేది దేవతలు, దానవులు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. హంస క్రౌంచ ప్లవాకీర్ణం సారస్యేహ సంప్రమా నాదితం వైడూర్యపదస్తారం రమ్యం స్నిగ్ధం సాగర తేజస. హంసలు, క్రౌంచ పక్షులు, కప్పలు, బెగురు పిట్టలు ఆ ప్రదేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. పైగా పూలు పళ్ళు ఇవన్నీ ఉన్నాయి అంటే పక్షులు కూడా వస్తూ ఉంటాయి. పైగా ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ పక్షులతో కూడా కోలాహలంగా ఉన్నది. ఆ తీరంలో వైడూర్యాలతో పోలినట్టి శిలలు ఆ సాగర తరంగాల తాకిడికి ఇంకా ఇంకా నున్నగా తయ్యి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. పాండురాని విశాలాని దివ్యమాల్యాయుతాని చ తుర్యాగీతా విజుష్టాని విమానాని సమంతతః. కుబేరుడి తమ్ముడైన రావణాసుడు ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండగా ఆయనకి దారిలో ఇట్లా విశాలమైన తెల్లని అలాగే విమానాలు కనిపించాయి. అవి దివ్యమైన మాలలతో అలంకరించబడి పైగా వాటిలో వాద్యాది గీత నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి విమానాలలో తపస జితలోకానాం కామధాన్యవి సంపతన్ గంధర్వ అప్సరసశ్చైవ దదర్శ ధనధానుజః. ఆ తెల్లని విమానాల్లో ఇటువంటివన్నీ వాద్యాది గీత నాదాలు వినిపిస్తున్నాయి. ఆ విమానాల్లో తపోమహిమతో లోకముల్ని జయించి అటువంటి మహాపురుషులకి చెందినవి ఆ విమానాలు. అవి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలవు. ఆ రాక్షస ప్రభు అయిన రావణాసుడి ఆ మార్గంలో గంధర్వులు, అప్సరసులు వాళ్ళందరినీ ఆ విమానాలన్నీ కూడా చూశాడు. నిర్యాసరసమూలానాం చందనానాం సహస్రశః వనాని పశ్యన్ సౌమ్యాని గ్రాణతృప్తికరాని చ. ఆ రావణాసుడు వెళ్ళిపోతున్న మార్గం మధ్యలో వేల కొలది చందనవనము, కొన్ని ఎక్కడుంటాయంటే అది ఉంది అంటే కొంచెం దూరం నుంచి ఆ వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి చందన వృక్షాల వనాన్ని చూశాడు. ఆ వృక్షాల నుంచి ద్రవ పదార్థాలు స్రవిస్తూ ఉన్నాయి, ఇంకా కారుతున్నాయి, అంటే వాసన అంతా బాగా ఎక్కువగా అంతా వ్యాపించిపోయి ఉన్నది. అగరుణాం చ ముఖ్యానాం వనన్యా ఉపవనాని చ తొక్కోలనాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినాం. ఈ సువాసనలు ఎంత దూరం దాకా విరజిమ్ముతూ వ్యాపించిపోయాయంటే ఇంకా అంటే ఇప్పుడు ఒక దృశ్యాన్ని చూసా అంటే కంటితో చూసా, తర్వాత ఈ మనకి చెప్పేదేంటి జ్ఞానేంద్రియాలు. ఈ వాసన చూస్తుంది ముక్కు, రూపం చూస్తుంది కన్ను, అలాగే శబ్దాలు చెవులు వింటున్నాయి. ఒకదాని ప్రభావం ఇంకొకటి అన్నట్టుగా ఒకటి ఇంకోటి కలయికతో ఉన్నప్పుడు ఇంకా చంచలత్వానికి వెళ్ళిపోతాము. స్థిరత్వంతో ఉన్నవాళ్ళు, నిగ్రహణ ఉన్నవాళ్ళకు కూడా ఆ చంచలత్వం తీసుకెళ్తుంది. కాకపోతే అక్కడ మహర్షులు కూడా ఉన్నారు, ఇటువంటి ప్రదేశంలోనే ఉన్నారు, కానీ వాళ్ళ చంచలత్వం లేకుండా ఇంద్రియాలను జపించి వాళ్ళ తపస్సుతో వాళ్ళు చేసుకుంటున్నారు జయించిన కారణంగా. కొన్ని ఇప్పుడు జయించాను కాబట్టి ఎప్పటికీ నాకు అది ఉంటుందా అంటే అది మళ్ళీ సాధ్యం కాదు. ఎప్పుడూ కూడా అదే ధ్యాసలో అదే పనిగా ఉంటూ వేరే ఇతరమైన వాటి వ్యామోహాలకి లోబడకుండా ఉంటేనే అది మళ్ళీ సాధ్యమవుతుంది. ఇక్కడ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇప్పుడు వినిపిస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ముక్కుకి వాసన, సువాసన ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రశస్తములైన అగరుగా వనాలు ఆ సువాసనలు కూడా గుబాళిస్తున్నట్టుగా ఉన్నాయి. అలాగే అక్కడ పండ్లు, పండిపోయిన పండు ఎలా అయితే వాసన వస్తూ ఉంటుంది తెలిసిపోతుంది బుగ్గిందా లేదా అని.
ఇలాగ గుబాళిస్తూ ఒకటికొకటి తోడైనట్టుగా ఉన్నది. పుష్పాని చాతమాలస్య గుల్మాని మరిచస్య చ ముక్తానాం చ సమూహాని శుష్యమానాని తీరతః. ఆ మధుర ఫలాలు అలాగే శ్రేష్టములైన ఆ వృక్షాలతో ఉపవనాలతో విరబూసిన చెట్లు పువ్వులు ఇవన్నీ చూస్తూ, ఆ పూగొడులు ఇవన్నీ చూస్తూ, అలాగే తేమలేని ముత్యపు రాసుల్లాగా అక్కడ తీరంలో అవన్నీ కనిపించాయి రావణాసుడికి. దీంతో రామాయణ అరణ్యకాండ 35 సర్గాలో 23 శ్లోకాస్ సంపూర్ణ.